ఆలోచన చేయండి. దెయ్యాలు దెయ్యాలు మానవుల కన్నా తెలివైనవి. దెయ్యాలకి ఏం కావాలి? దేహాలు కావాలి. అందుకనే ఒకసారి శుద్ధి చేసి క్లీన్ చేసిన తర్వాత ఆ గదిలో ఉన్న దయ్యాన్ని పోగొట్టితే ఆడు కనుక జాగ్రత్తగా ప్రభుతో దేవుని వాక్యంతో నింపుకోకపోతే 7 దెయ్యాలు వచ్చి మకం వేస్తాడు. అందుకని దేహాన్ని మనము ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మన ఆశలతో కోరికలతో ఉంచుకోకూడదు. దెయ్యాలకి స్థావరం అయిపోతాం, దెయ్యాలకి ఆలయాలు అయిపోతాం. దేవుడు కనుక ఉండకపోతే మన హృదయాల్లో దెయ్యాలకి మనం ఆలయము అయిపోతాం. అది గ్యారంటీ. దెయ్యాలకి ఆలయముగా మారిపోతాం. ఈ రోజున ఎవరికి ఆలయంగా ఉండాలని కోరుకుంటున్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. విపరీతమైన ఆశలు కోరికము ఈ లోకంలో మరి ఇష్టానుసారంగా జీవిస్తూ మనం ఉంటే ఈ లోకంతోనే నింపబడి ఉంటాం. అప్పుడు ఆ లోకంలో నుంచే మన లోపలికి వస్తుంది దయ్యం. కాబట్టి వాడి ఆశలు మనం తీర్చాలి, వాడి యొక్క కోరికలు మన ద్వారా వాడు పొందుకోవాలి. కాబట్టి అటువంటి బ్రతుకు మనలోకి రాకూడదు అని మనము ప్రభుకి అంకితము చేసుకోవాలి. ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారు యేసయ్య? 32వ వచనం 8 మత్తయి సువార్త 8:32 చదవండి. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయాను. పందుల దగ్గరికి వెళ్ళిపోతాము, అక్కడ పంపించేయమన్నారు. ఇదిగో మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుని పోయాయి. పాపం ఏ బురదలోనూ ఏ చల్లని బురదలోనూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి ఈ పందులు. పాపం మేత మేసుకుంటూ ప్రపాతంలో ఉన్నాయి. అయితే అవి వడివడిగా పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోయి సముద్రంలో పడి చచ్చాయట. ఇది చాలా భయంకరమైన మరి బాధ. అయితే వాళ్ళ యొక్క ఓనర్స్ వచ్చేసారు. ఓనర్స్ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువు మీద కంప్లైంట్ చేస్తున్నారు. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళకి చెప్పేశారు. పట్టణంలో వారికి ఈ కార్యములన్నీ దెయ్యములు పట్టిన వారి సంగతి కూడా చెప్పేశారు. చెప్పేసి ఏమంటున్నారు? ఇదిగో ఆ పట్టణస్తులందరూ యేసును ఎదుర్కొని వచ్చి స్వాగతం పలకట్లేదు. వాళ్ళందరూ ఎదుర్కోవడానికి వచ్చి స్వాగతం, చాలా బాగా మా మనుషుల్ని కాపాడేవు, దెయ్యాన్ని ఎల్లగొట్టేవు బాబు, నీకు వందనాలు, మా ఊరికి రండి, దయచేసి కొంచెం మంచినీళ్ళు తాగండి, 2 రొట్టెలు తినండి అంటలేదు.